నోరేసుకోవాలి కంపల్సరీ. ఎఫ్ఐఆర్ చేయమని గట్టిగా అడగాలి. చేయకుంటే దాన్ని ఏం చేయాలి అనేది నేను 14వ తారీఖు రోజు రాత్రి పక్కా చెప్తా. కానీ వాళ్ళ దగ్గర మాత్రం పక్కా రిసీవ్డ్ కాపీ తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ చేయాలి, చేయమని అనాలి. ఒక 5-10 నిమిషాల కంటే, ఎందుకంటే ఎండలు బాగున్నాయి కాబట్టి పొద్దున్న 9 గంటలకే పోయి పిటిషన్ ఇవ్వాలి, ఇచ్చేసి ఎఫ్ఐఆర్ అడగాలి. వీలైతే సాయంత్రం కూడా పోయి మళ్ళీ ఫాలోఅప్ చేసుకోవాలి. కానీ మన దగ్గర ఇన్వార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆ పోలీస్ స్టేషన్కి ఇవ్వాల్సిన కాపీని నేను రెడీ చేసి మీకు అన్ని వాట్సాప్ గ్రూప్లలో మీకు సర్వ్ చేస్తా. ఇందులో కూడా డిస్క్రిప్షన్లో పెడతా. ఇవాళ రాత్రి రేపు పొద్దుగాల వరకు నేను డ్రాఫ్ట్ చేసి పెడతా. కాబట్టి కంపల్సరీ పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. దాని తర్వాత ఇవాళ మనము ఒక్కొక్క పుల్ల ప్రభుత్వం పేర్చుకుంటూ పోతున్నాం. ఈరోజు ప్రభుత్వానికి మనము చితి పేరుస్తున్నాం. ఈరోజు ఒక్కొక్క దీని రిజల్ట్ అంతా మీకు తర్వాత కనబడుతుంది. మన ఒక్కొక్క కార్యక్రమంతో ఒక్కొక్క రూపాయి పెరుగుతుంది. ఒక్క రూపాయి కూడా ఇయ్యనన్నోని కాంచెలు 700 కోట్లకు వచ్చింది. 700 కోట్లకి వెళ్ళి 1000 రూపాయల ప్రకటన వచ్చింది. 1000 కోట్ల ప్రకటనకి వెళ్ళి 6000 ప్రకటన వచ్చింది. 6000 ప్రకటనతో 10,000 ప్రకటన వస్తుంది. 10,000 ప్రకటనతో మొత్తం పైసలు చెల్లిస్తామనే కాడికి వస్తుంది. ఈరోజు వాళ్ళు అది పైసలు ప్రకటన కాదు, మనకు అకౌంట్లలో పైసలు పడేదాకా మనం చితి పేరుస్తూనే ఉంటాం. ఒక పుల్ల తర్వాత ఒక పుల్ల, ఒక పుల్ల తర్వాత ఒక పుల్ల. కానీ మొత్తానికి మాత్రం వీళ్ళు అందులో ఆహుతవుడు మాత్రం పక్క. ప్రభుత్వం మాత్రం మనలో కలిసిపోవడం మాత్రం పక్క 101%. దాని తర్వాత ఒక స్టెప్ మనం వేసుకున్న ప్రభుత్వం కూరుకుపోతూ ఉంటుంది. అర్థమైందా? ఇవాళ ఇవన్నీ చేయాల్సింది ఎవరంటే ఆపోజిషన్లు చేయాలి. బీఆర్ఎస్ చేయాలి, బీజేపీ చేయాలి, ఎంఐఎం చేయాలి, సిపిఎంలు చేయాలి. లేకుంటే ఎమ్మెల్సీలు ఇప్పుడు ఉన్నారు కదా, వీళ్ళు కోదండరామ్ చేయాలి, లేకుంటే మేధావులు మిస్టర్ తీన్మార్ మల్లయ్య గారు చేయాలి. వీళ్ళు చేయాలి. వీళ్ళు ఎవరు చేయరు. పార్టీలు పెడతారంట, వీళ్ళు పార్టీలు ఉంటాయంట, ఎన్నికలకు పోతారంట, సెటిల్మెంట్లు చేస్తారంట, అన్నీ చేస్తారంట. ప్రజా సమస్యలు వచ్చేటరకు పారిపోతారు వీళ్ళు దొంగలు. ఈ దొంగలు ప్రజా సమస్యలు వచ్చేటరకు, ప్రజా సమస్యలు పరిష్కరించాలి అనే డిమాండ్ వచ్చే వరకు ఇక వీళ్ళు కనబడరు, వీళ్ళు దొరకరు. కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే మన ఉద్యమం మనం చేయాలి, మన పోరాటం మనం చేయాలి. ఈరోజు ఎక్కడ కూడా మీరు ఆగద్దు. ప్రభుత్వం 100% దొంగతుంది. ప్రభుత్వము వీళ్ళు చాలా పెద్ద స్కెచ్ చేసి ఎట్లన్నా వీళ్ళ డబ్బు ఎగ్గొట్టాలి, వీళ్ళకు రూపాయి కూడా ఇవ్వద్దు, వీళ్ళు 60 ఏళ్ళు దాటినాయి, రోగాలతో వస్తారు, వీళ్ళ పైసా అని ఒక కుటిలమైన కుతంత్రమైన దాష్టికమైన ఆలోచనతోని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉండే, రేవంత్ రెడ్డి సర్కారు ఉండే, ఇటువంటి ఆలోచనతో ఉండే. కాబట్టి ఈరోజు వాళ్ళు, నేను ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన, ఆయననే నేను రివర్స్ క్వశ్చన్ అడిగిన, అది రేపో ఎల్లుండి వస్తుంది. నేను ఒకటే అడిగిన, ఇవాళ నువ్వు ఛానల్ నడుపుతున్నావు, తెల్లాలేస్తే ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు, రేపు ఫస్ట్ వస్తే నువ్వు ఎవరికి పైసలు ఇవ్వాలని ఆలోచిస్తావు, ఎవరి గురించి ఆలోచిస్తావు? నా సిబ్బంది గురించి ఆలోచిస్తా, ఫస్ట్ వాళ్ళ జీతాలు ఇవ్వాలి, తర్వాతనే నీళ్ళు. కాబట్టి అది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. అది చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేసిన. కాబట్టి ఈరోజు ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇవ్వకుండా వాళ్ళకి ఎగ్గొట్టాలి అనే ఒక దుష్టమైన తలంపుతోని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పనిచేసింది, రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేసింది. దానికి మద్దతుగా చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా వంతపాడిన పరిస్థితి. ఇలా వీళ్ళందరి సలహాలు కూడా ఉన్నాయి. ఎట్లా పోయి వీళ్ళ పైసలు, ఎంత దుర్మార్గమైన ఆలోచన చెప్పండి. ఒకరు 38 ఏళ్ళు, 40 ఏళ్ళు, 36 ఏళ్ళు అట్లా అందరు ప్రభుత్వానికి సర్వీస్ చేసి రూపాయి దాచిపెట్టుకుంటే అవి దొబ్బుకపోయే ఆలోచన వచ్చిందంటే ఎంత దారుణం చెప్పండి. ఈరోజు ఇందులో రిటైర్డ్ అయిన అత్యధిక 93 మంది చనిపోయినారు కదా. 93 మంది చనిపోయిన దాంట్లో అత్యధికంగా టీచర్లు దాదాపు 44-45 మంది టీచర్లు. సెకండ్ పోలీసులు, వాళ్ళు కూడా 40+, దాదాపు 43-44 వరకు పోలీసులు. దాని తర్వాత ఇక ఎంపీడీఓలు, వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళందరూ కలిసి వాళ్ళు ఒక మిగతా నంబర్ 13 మంది దాకా. కాబట్టి ఓవరాల్గా 10 మంది లోపే వాళ్ళు. అత్యధికంగా మాత్రం ఈ రెండు వర్గాలు ఎక్కువ చచ్చిపోయాయి, 2 డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ చచ్చిపోయారు. పోలీసు వాళ్ళు దాదాపు 40, 40+, 42, 43 సేమ్ అదే రేషియోలో ఈరోజు టీచర్లు కూడా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్లు కానీ, హెడ్ మాస్టర్లు కానీ అదే రేషియోలో వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఈరోజు వాళ్ళు సంపాదించిన సంపాదన చూడకముందే మైసయ్య గారికి చనిపోయినాక మీ డబ్బులు ఇచ్చారు. అర్థమైందా?
మరి ఆ నాగర్ టీచర్ గారికి ఆయన చనిపోయిన తర్వాత పైసలు ఇచ్చారు. 12వ నంబర్ చనిపోయిన ఆయన నంబర్లలో 12th నంబర్ చనిపోయినాకనే తీసేది. ఈ విధంగా వాళ్ళు చనిపోయినాక వాళ్ళు కష్టార్జితం వాళ్ళు బతుకున్నప్పుడు చూసుకొని వాళ్ళు ఇచ్చేటోళ్ళకి ఇచ్చి, వాళ్ళు ఎవరికైనా ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇచ్చి, మొత్తానికి ప్రశాంతమైన జీవితం వాళ్ళు గడపాలనుకున్న సమయంలో ఆ ప్రశాంతమైన జీవితం అనేది వాళ్ళకి లేకుండా చేసి, వాళ్ళు నిస్సహాయమైన పరిస్థితులలో వైద్యం కూడా తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళని మీరు నెట్టి, ఈరోజు ప్రభుత్వ ఏదైనా హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ మన ఆరోగ్య భద్రత కూడా చేసి నిస్సహాయులను చేసి ఈరోజు వాళ్ళు మొత్తానికి చచ్చిపోయేటట్టుగా మీరు చేశారు. చచ్చిపోయేటట్టుగా మీరు చేసి వాళ్ళ నాగం చేసి ఈరోజు వాళ్ళ బతుకులు వాళ్ళ చేతులకి వెళ్ళి గుంజుకోరు. ఇది హ్యూమన్ రైట్స్ వైలేషన్. ప్రభుత్వం పైన ఈ ఆపోజిషన్ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కానీ లేకుంటే ఇప్పుడున్న పార్టీలు పెట్టుకున్న కొంతమంది బుడ్డ పార్టీలు పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక పెద్ద ఉద్యమం చేయాల్సింది ఈరోజు. ఆమర నిరాహార దీక్ష చేయాల్సింది ఈరోజు. ధర్నా చేయాల్సింది ఈరోజు. ఉద్యోగులను ఎత్తుకొని మీరు నడవాల్సింది ఈరోజు. చలో సెక్రటరియేట్ పిలుపునియాల్సింది మీరు. చలో ఢిల్లీ పిలుపునియాల్సింది. కోర్టులలో కేసులు ఫైల్ చేయాల్సింది. ఈరోజు మీరు వాళ్ళతో మీరు అంతా సిండికేట్గా అయ్యి, ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి పోయిన పైసలకెళ్ళి మీకు వాటాలు వస్తాయి. మెగా కృష్ణారెడ్డి దోసుకున్న దోపిడి పైసలకెళ్ళి మీకు వాటాలు వస్తాయి. అన్ని పార్టీల కింద వాటాలు వస్తాయి. కాబట్టి ఈరోజు రిటైర్మెంట్ అయ్యి డైవర్ట్ చేసినటువంటి పైసలల్లో అందరికీ అన్ని పార్టీలకు వాటాలు ఉన్నాయి. వాళ్ళందరి వాటాలు పోయింది కాబట్టి వాటాలు వచ్చినాయి కాబట్టి మీరు ఎక్కువ ఎవరు మాట్లాడతలేరు. ఇంత పెద్ద క్రైమ్ ఇది. ఈరోజు నిజంగా కేంద్రంలో బీజేపీ ఉన్నందుకు వీళ్ళు చేసిన ఇంత పెద్ద నేరానికి ముఖ్యమంత్రి అనేటోని మీద, ఫైనాన్స్ మినిస్టర్ అనేటోని మీద, ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ఈ నలుగురు మీద ఈరోజు కేసు ఫైల్ అయ్యే ఉండే. ఈ పైసలు డైవర్ట్ చేయడానికి లేదు. ఇది వాళ్ళ కోసం కమిటెడ్ ఎక్స్పెండిచరు అనే దాన్ని ఏ రోజైతే వాళ్ళకు కమిట్ అయిందో ప్రభుత్వం, ఆ పైసలు ఏం చేసినా కానీ అవి డైవర్ట్ చేయని వేరే ఖర్చులు పెట్టడానికి లేదు. నన్ను కోసిన రూపాయి వెళ్తలేవన్న స్టేట్మెంట్ ఇవ్వడానికి వీలు లేదు. కానీ ఈరోజు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ డబ్బులని దొబ్బుక తిని, వాళ్ళ డబ్బులన్నీ వాడుకొని, వాళ్ళు చచ్చిపోయేటట్టుగా చేసి, వాళ్ళ గుండెలు పలిగిపోయేటట్టుగా చేసి, ఇవాళకి 93 మంది చచ్చిపోయేటట్టుగా చేసిండ్రు. ఇవన్నీ కూడా ఈరోజు హత్యల కిందకి వస్తాయని కేంద్రం కేసు ఫైల్ చేసి ఈ నలుగురిని జైలుకు పంపాలి. ఇందులో ఇటువంటి పని చేయమని సలహాలు ఇచ్చినోని కూడా జైలుకు పంపాలి. ఈరోజు ఒక 5-6 సలహాదారులు ఉన్నట్టున్నట్టు ప్రభుత్వం ఏం సలహాలు ఇచ్చింది మీరు ప్రభుత్వానికి? ఇది నేరము, ఇవి చేయనికి లేదు అని ఎవడైనా సలహాదారులు సలహా ఇచ్చిందా? 3 లక్షలు 4 లక్షలు జీతాలు తీసుకుంటారు. మీకు బండి ఉంటుంది, టీఏడిఏలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ తీసుకొని ఎంజాయ్ చేస్తారు. ఈరోజు ఎటువంటి సలహాలు ఇస్తుంది మీరు? ప్రభుత్వానికి పనికొచ్చే సలహాలు ఇస్తుండ్రా? ప్రజలకు ఏమన్నా మేలు చేసే సలహాలు ఇస్తుండ్రా? ఈరోజు అటువంటి సలహాలు ఏవి ఇవ్వకుండా అన్ని దొంగ సలహాలు ఇచ్చుకుంటా ఈరోజు వాళ్ళ జీవితాలతోని మీరు ఆడుకుంటున్నారు. వాళ్ళ బతుకుని మీరు గుంజుకుంటున్నారు. వాళ్ళ మరణానికి మీరు కారకులవుతుండ్రు. కాబట్టి ఈరోజు మేనిఫెస్టోలో బాజాప్తా సిపిఎస్ను ఓపీఎస్గా మారుస్తాం అని మేనిఫెస్టోలో పెట్టి, ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక, ప్రతి నెల ఆదాయం లేక, కుటుంబం గడిపేదానికి రూపాయి చేతుల్లో లేక, ఈరోజు 60 ఏళ్ళు దాటి రిటైర్డ్ అయిన వారు చాలామంది ఊబర్లు, ఓలాలు నడుపుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు వాళ్ళు ఓపీఎస్ సిపిఎస్కి వెళ్ళి ఓపీఎస్కి పోవాల్సిన వాళ్ళు. ఈరోజు అలా రిటైర్డ్ అయిన వాళ్ళలో దాదాపు ఒక 10,000 మంది దాకా ఉన్నట్టు వాళ్ళు. పెన్షన్ లేక ఎట్లా బతుకుతారు వాళ్ళు ఈ రోజులలో? వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు మీరు వాడుకుంటారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇయ్యరు. మరి వాళ్ళ కుటుంబ పోషణ ఎట్లా నడుస్తుంది? వాళ్ళ పిల్లల చదువులు ఎట్లా నడుస్తాయి? వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ముందుకు పోతాయి అని కొంచెమన్నా ఇంగిన జ్ఞానం అనేది ఈ ప్రభుత్వానికి ఉండాలి, ప్రభుత్వ పెద్దలకు ఉండాలి, సలహాలు ఇచ్చేటోళ్ళకు ఉండాలి. ఏ దొంగకి ఏం లేదు, మేము ఎంత దోచుకోవాలి, దాటాలి. ఈ 2 ఆలోచన ఈ ప్రభుత్వానికి లేనే లేదు. ఖచ్చితంగా 14వ తారీఖు రోజు మనం పెద్ద ఎత్తున అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రభుత్వం పైన మనం ఫిర్యాదు చేయాలి. ఒక బ్యానర్ తయారు చేసుకోవాలి. రేపు సోమవారం రోజే ఒక బ్యానర్ మనం తయారు చేసుకోవాలి. ఆ బ్యానర్ తీసుకుపోయి బయట
కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బయట బ్యానరో ప్లే కార్డో మనకి ఏది అందుబాటులో ఉంటే అది చూపించాలి. 1 నిమిషము 2 నిమిషాలు మనం పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇచ్చినాము అనేది చెప్పాలి. నాకు టోకెన్ నంబర్ ఇచ్చిండ్రు, టోకెన్ నంబర్ ఇచ్చినాక పైసలు ఇవ్వకుంటే అది నేరము. రెండు టోకెన్ నంబర్ ఇచ్చి 2 ఏళ్ళైనా నాకు పైసలు ఇవ్వలే, టోకెన్ నంబర్ ఇచ్చి సంవత్సరమైనా నాకు పైసలు ఇవ్వలే, టోకెన్ నంబర్ ఇచ్చి 15 నెలలన్నా కానీ నాకు పైసలు ఇవ్వలే అని మనకు ఎన్ని నెలలు అయితే టోకెన్ నెంబర్ ఇచ్చి ఎన్ని నెలలు అవుతుందో అన్ని నెలలు చెప్పి ఈరోజు నేను ఒకళ్ళకి చెక్ ఇచ్చి ఆ చెక్ బౌన్స్ అయితే నా మీద చెక్ బౌన్స్ కేసు పెడతారు పోలీస్ స్టేషన్లలో. అట్లనే ఇది టోకెన్ బౌన్స్, టోకెన్ ఇచ్చి ఇంకా చెక్ కూడా కాదు, టోకెన్ చెక్ ఇచ్చిన తర్వాత టోకెన్ ఇస్తారు. ఇది నాకు ఏకంగా టోకెన్ ఇచ్చినాక ఈరోజు పైసలే లేవంటారు, పైసలు ఇస్తలేరు కాబట్టి నేను చీటింగ్ కేసు పెడుతున్నా అని ప్రభుత్వం పైన మనము చీటింగ్ కేసు పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం అనేది 1 నిమిషం 2 నిమిషాలలో మన పేరు, మన ఉద్యోగము, ఎప్పుడు రిటైర్డ్ అయినాము, ఎంత పైసలు రావాలి, వీలైతే 3 4 టోకెన్ నంబర్లు ఉంటాయి, ఆ టోకెన్ నంబర్లు కూడా అందులో చెప్పి వీళ్ళు మోసం చేసింది కాబట్టి ఇట్లా చేసినామని మనం ఇచ్చిన కంప్లైంట్ వాళ్ళు ముద్రేసింది పట్టుకొని బయటకు వచ్చిన తర్వాత పట్టుకొని పోయేటప్పుడు ఇస్తున్నామని ఒకటి, బయటకు వచ్చినాక మనం ఇచ్చిన కంప్లైంట్ చూపించుకుంటా 1 నిమిషం 2 నిమిషాల వీడియో చేసి దయచేసి నాకు పంపండి. దీన్ని చాలా అంతేకాకుండా మీకు ట్విట్టర్ ఉంటే ట్విట్టర్లో పెట్టండి, మీకు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్లో పెట్టండి, ముఖ్యమంత్రికి ట్యాగ్ చేయండి, ఫైనాన్స్ మినిస్టర్ ట్యాగ్ చేయండి, కేంద్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ట్యాగ్ చేయండి, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకు ట్యాగ్ చేయండి. మీకు ఎంతమందికి వీళ్ళైతే అంతమంది ట్యాగ్ చేయండి. అందులో ఏం ఇంత వీళ్ళకే పెట్టాలని ఏం లేదు. మొత్తానికి భారతదేశంలో ఉన్న పెద్ద మనుషులందరికీ ట్యాగ్ చేసి మనకు జరుగుతున్నట్టు దాష్టికం పైన ఖచ్చితంగా దానిపైన పెట్టాలి. దాని తర్వాత అసలు ఆట మొదలవుతుంది. ఇక మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక అస్సలు ఆట అప్పుడు మొదలు పెడతాం. ఇక మనం ఆట ఆడతాం, వాళ్ళు ఆట ఆడాలి. ఇన్ని రోజులు మనల్ని ఆడిపించింది కదా, ఇన్ని రోజులు మనం దిప్పించింది కదా, ఇన్ని రోజులు మన గోసపుచ్చుకుంది కదా, ఇన్ని రోజులు మన సావులు చూసింది కదా, ఇన్ని రోజులు 93 మంది చనిపోయినారు, వాళ్ళ చితి గాలుస్తుంటే ఆ వెలుతుర్ల వాళ్ళు నాట్యం చేసింది కదా. ఈరోజు వాళ్ళు నాట్యం చేస్తారు, మనం ఆట ఆడిపిస్తాం వాళ్ళను. అర్థమైందా? నేను చెప్పినట్టు నేను పక్కా చెప్తున్నా. నేను ఏది ఆపోజిషన్ లీడర్ లెక్క ఈ చిల్లరగాండ లెక్క కాదు. ఖచ్చితంగా ఒక మాట అంటే మాట పైన ఉంటాము, పక్కా వీళ్ళని ఆట ఆడిపిస్తాం. మొత్తం ఏ ఆట అంటే ఆ ఆట వాళ్ళను ఆట ఆడిపిస్తాము. 14వ తారీఖు పోలీస్ స్టేషన్ తర్వాత మీకు 14వ తారీఖు లైవ్ మాట్లాడతా. ఆ రోజు రాత్రి మీరు కంప్లైంట్ ఇచ్చిన వీడియోలన్నీ నా ఫోన్లోకి వచ్చిన తర్వాత అవన్నీ పోడ్కాస్ట్ చేసిన తర్వాత ఆ రోజు లేట్ నైట్ అయినా సరే నేను మొత్తం వివరాలన్నీ మీకు పూర్తిగా చెప్తా, బ్రహ్మాండంగా చెప్తా. ఆ రోజు ప్రభుత్వం పెద్దలే ఊసాలు కదిలిపోవాలి. రేవంత్ రెడ్డి, బట్టి, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఊసాలు కదిలిపోవాలి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంత చీప్ ఫెలోస్ పాలకులుగా ఉన్నారా అనేది ప్రపంచం మొత్తం చూస్తుంది. వీళ్ళని చూస్తుంది. వీళ్ళు ఏమైనరు, రిటైర్డ్ అయిన వాళ్ళు వీళ్ళు ఏం చేయగలుగుతారు. యూనియన్ లీడర్లు మా సంకలు ఉన్నారు. యూనియన్ లీడర్ పీకుడు కానీ వాళ్ళతో ఏం కాదు. యూనియన్ లీడర్ బ్యాన్ చేసి పడిన ఉద్యోగులు కూడా చెప్తున్నా, వాళ్ళ బ్యాన్ చేసి పడేయండి. ఆ విధాలకు ఎవరు సందాలు కూడా ఇవ్వకండి. దున్నపోతులే కైన ఒక్కడు ఇంత బొర్రలు. యూనియన్ లీడర్ల బొర్రలు ఉంటాయి. పోయి తెల్లాలేసే కష్టపడేటోళ్ళకు బౌన్సర్లు తెల్ల బట్టలు, వాళ్ళకు రాత్రి కాగానే మంచి కాస్ట్లీ డ్రింక్స్ దాగుడు, ఉద్యోగులను అడ్డం పెట్టుకొని పైరవీలు చేసుడు, డ్యూటీలు ఎగ్గొట్టుడు, దొంగలు అయినరు. వీళ్ళకి ఎవరు ఓట్లు వేసిండ్రు, ఎవరు గెలిపించిండ్రు, వీళ్ళ పైన ఉద్యోగుల మీద, రిటైర్డ్ ఉద్యోగుల మీద పెత్తనం చేయమని ఎవరు ఇచ్చిండ్రు పెత్తనం వీళ్ళకు? 204 యూనియన్లన్నీ ఒక దాని మీదకి వచ్చి పెద్ద జేఏసీలు అయినాడు పీకుడు గాన్లు. మీరు ఏం జేఏసీలు అయితే ఏం లాభం? 93 మంది చచ్చిపోయినారు. ఎన్ని నెలలు పోయింది వా మీరు? ఎంతమందికి పోయి పరామర్శించింది వా మీరు? 203 204 సంఘాలు, శతకోటి లింగాల బోడి లింగాలు లెక్క తయారై మీరు సంఘాలు, వీళ్ళు ఒక ఇది. నేను ఉద్యోగులకు చెప్తున్నా, వాళ్ళు మీకు దేనికి పనికిరాలి. వాళ్ళు 6th ఫింగర్, అర్థమైందా? వైట్ ఎలిఫెంట్స్, తెల్ల ఏనుగులు. ఈ ఉద్యోగ సంఘాలు ఎవరంటే వాళ్ళు తెల్ల ఏనుగులు. ఆ తెల్ల ఏనుగులతో మనకి ఏం పని ఉండదు. పనికి మాన ఏనుగులు అవి. వాటి గడ్డి దండుగా తిండి దండుగా వాళ్ళకు. దయచేసి వాళ్లకు మీరు చందాల పట్టులు బంద్ చేయని రాళ్ళు. ఇలా వాళ్ళు చేయబట్టే, వాళ్ళ ప్రోద్బలంతోనే ఈరోజు ఇంతమంది చనిపోవడానికి కారణం.
ఏం కాదు సార్ మీరు ముంచురాళ్లను ఏం కాదు అని వాళ్ళకి అభయం ఇచ్చింది ఈ యూనియన్లే, ఈ అసోసియేషన్లే. రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఎవడో ఎన్నికలు చేసిందంట, వాళ్ళకి ఎవడో ఉద్యోగి ఓటేసిందంట, వాళ్ళే జేఏసీ అని పెట్టుకుంటారు దుకాణం, రకరకాలుగా దుకాణాలు పెట్టుకుంటారు. ఈరోజు ఉద్యోగులను ముంచుతారు, వాళ్ళు కట్టిన పైసలు వాడుకుంటారు, అడ్డం పెట్టుకుని పైరవి చేసుకుంటారు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. కాబట్టి ఈరోజు ఉద్యోగులకేమో ఆ బట్టలకు ఇస్త్రీ చేసుకొనికే బరాబర్ పైసలు ఉండయి, వీళ్ళేమో ఖద్దర్లు వేసుకొని పెద్ద పెద్ద ఫార్చునర్లు తిరుక్కుంటే ప్రభుత్వం దగ్గర తాబేదారు లెక్క పనిచేస్తారు. ఈరోజు ప్రభుత్వ పెద్దలు అనుకుంటున్నారు యూనియన్ మొత్తం మా చేతుల్లోనే 202 సంఘాలు ఒక జేఏసీ కింద ఉన్నాయి, దాన్ని మా మారం జగదీష్ గారు మా ఏలూరు సీని గారు నడుపుతారు, వీళ్ళు వాళ్ళకి చెప్తారు, ఆ జేఏసీ వాళ్ళు వీళ్ళు కలిసి చెప్తే మొత్తం ఓట్లు మొత్తం మాకే గుప్ప పడతాయి అని అనుకుంటారు మల్లెపువ్వు బ్యాచ్. కానీ మల్లెపువ్వు బ్యాచ్కి అర్థం ఏందనంటే ఈరోజు మీ వెనుక ఉద్యోగులు ఎవ్వరు లేరు, మిమ్మల్ని ఎవ్వరు నమ్ముతలేరు. నేను బాజాప్తా రిటైర్డ్ ఉద్యోగిని ఇరిగేషన్లో పనిచేసే సుందరి గారిని సెక్రటరియట్ ముందు పెట్టే మాట్లాడించిన. కాబట్టి నేను బరాబర్ ఉద్యమం చేపిస్తా. నా కంటల ప్రాణం ఉన్నంత వరకు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నేను అండగా ఉంటా, నేను నిలబడతా, వాళ్ళ తరపు నేను కొట్లాడతా, వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా నిలబడతా. ఇవాళ నాకు ఏ పదవి లేదు కావచ్చు, నేను ఏ రాజకీయ పార్టీలో లేదు కావచ్చు, ఏ పార్టీలో కూడా నాకు ప్రాథమిక సభ్యత్వం లేదు కావచ్చు, నాకు ఏ రిజిస్ట్రేషన్ సంఘం లేకపోవచ్చు, అయినా కానీ ఈరోజు ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టించే కార్యక్రమం మనం చేయగలుగుతాం ఇవేవి లేకున్నా. వచ్చే రోజులలో ఏదో ఒక వ్యవస్థ మనం నడిపిస్తాం. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు రోజుకు కొంతమంది కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు పెద్దలు, ఇలా చేయాలి, ఇదిలా చేయాలి, ఇది చేయాలని. అంటే నాకు అంతా ఉందా అని నేను అనుకుంటున్నా. కానీ ఖచ్చితంగా చేయగలుగుతారు, మిమ్మల్ని జనం నమ్ముతుండ్రు, మీరు చేయండి. ఎక్కువ ఈరోజు చేయాల్సిన అవసరం ఉంది, ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ వీళ్ళంతా డోకేబాజ్గాన్లు అయిపోయారు. తెలంగాణ మునుగుతూ ఉంది, ముంచుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ పైసలు ఎత్తుకపోయి ఆమె 142 కోట్లది నెక్లెస్ వేసుకుంటుంది మన పైసలతోని, మన మీద దందాలు చేసి. ఇవాళ మనోళ్ళేమో ఉడితాళ్ళు వేసుకునే కాడికి వస్తుంది, మనకేమో ఉడితాళ్ళు వేసుకునే కాడికి వస్తారు, వాళ్ళేమో 142 కోట్ల నెక్లెస్. వాట్ ఇస్ దిస్? ఏంది ఇది? ఎవరి పైసలు, ఎక్కడి పైసలు, మేమేమవుతున్నాం, వాళ్ళేమవుతుండ్రు, మా బతుకులు ఎట్లున్నాయి, వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి, మనం ఎటు తీసుకుపోతుండ్రు, ఏం చేస్తుండ్రు? ఎంత దౌర్భాగ్యం చెప్పండి ఇది. ఇది ఎవరి ప్రోత్సాహం, ఎవరి ప్రోద్బలం ఇది? మనకు అండగా ఎవరున్నారు, మనతో ఎవరు నిలబడ్డారు, మన మద్దతుగా ఎవరు మాట్లాడుతున్నారు, మన తరపున ఎవరు పోరాటం చేస్తున్నారు? కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక పెద్ద ఉద్యమం అనేది మాకు ఖచ్చితంగా చేయాలి. 14 చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఇది ఒకరోజు ఇప్పుడు ఇది 21,000 రిటైర్డ్ అయిన ఉద్యోగుల సమస్య కాదు, ఇది 40 లక్షల నిరుద్యోగుల సమస్య కాదు, ఇది వచ్చే రోజుల్లో ఇది రిపీట్ అవుతుంది, ఈ విధంగానే అవుతుంది. దీనివల్ల వ్యవస్థలు మామూలుగా ఉండే మొత్తం లంచగొండలు అవుతారు. ఈరోజు రిటైర్డ్ అయిన తర్వాత నా పైసలు రావు అని ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగి ఏం చేస్తారు, వాళ్ళు నౌకరెక్కిన తెల్లారికే లంచలకే పడతారు. వాళ్ళు కోట్లు సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలి, తర్వాత నా పైసలు రావు, నేను ఆగమవుతా, మళ్ళీ కోట్ల చుట్టూ తిరగాలి రిటైర్డ్ అయినాక. ఇదంతా పీకులాట నాకెందుకు? వాళ్ళు 40-50 లక్షలు ఇస్తారు కావచ్చు, నేను 40-50 కోట్లు నౌకరు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి అని తెగబడతారు. ఇది వచ్చే రోజులలో తెలంగాణకే చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. ఒక హై కరప్ట్ సొసైటీ అనేది తయారవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు చూసినాం, రోజు 3-4 పట్టుబడుతున్నారు ఏసీబీకి. కారణం ఏందనుకుంటున్నాం? రేపు వాళ్ళ లెక్క మేము అయిపోతామని చెప్పి లంచాలకు ఎగబడుతుండ్రు. వాళ్ళ లెక్క మా బతుకులైతే వాళ్ళ పిల్లల లెక్క మా పిల్లలు అయిపోతారు. కాబట్టి మేము నౌకరు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, నా పైన కలం ఉంది, నా సంతకం అమ్ముకుంటా అని ఈరోజు తెగబడి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తెలంగాణకే పెద్ద ముప్పు, ఇది తెలంగాణకు చాలా పెద్ద నష్టం ఇది. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక ఆలోచన మీద ఉండాలి. ఖచ్చితంగా కులం మేము కాబట్టి ఇటువంటి కరప్షన్లెస్ సొసైటీని మేము చేయాలి. కాబట్టి ఫ్రీ కరప్షన్ సొసైటీ చేయాలి. ఈరోజు దీన్ని మనము మంచి ఒక మాదిరిగా ఈ రాష్ట్రాన్ని మేము తీర్చిదిద్దాలి. మమ్మల్ని చూసి ఇతర రాష్ట్రాలు మా లెక్క నడుచుకునే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఉండాలనే ఆలోచన దుర్మార్గులు ఎదుగా వీళ్ళే కమిషన్ ఏజెంట్లు అయిపోయాయి.
ఇలా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర ఉన్న అధికారులే ఈరోజు దొంగలకు ఏజెంట్ల లెక్క వాళ్ళే తయారైపోయారు. ఏం మార్పు దిశగా మాట్లాడతారు? కాబట్టి ఈరోజు మన ప్రయాసం అంటే బక్క జడిసడంటే రిటైర్మెంట్ ఎంప్లాయీసే ఎందుకు గట్టిగా పట్టుకున్నా అంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్తోని ఈరోజు వీళ్ళ బతుకులను ప్రస్తుత ఉద్యోగులు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రస్తుత నిరుద్యోగులు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే రేపు ప్రభుత్వ ఉద్యోగులు కాబోయేటోళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రభుత్వంలో ఉద్యోగం చేసేటోళ్ళు కూడా ఈరోజు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ రెండు సెక్షన్లు కూడా టోటల్ సిస్టమ్ అంటే కరప్షన్ అయిపోయే ప్రమాదం ఉన్నది. మన ఎస్ఐ నౌకరికి సంవత్సరం కానోళ్ళు కూడా ఏసీబీకి పట్టుబడుతారు. చిన్న చిన్న ఉద్యోగులు ఆడోళ్ళు లంచాలు తీసుకుంటా పట్టుబడుతారు. ఎందుకు? వీళ్ళని చూసుకుంటా. అంటే ఈ మూల సూత్రాన్ని ప్రభుత్వం కనిపెట్టడంలో విఫలమైపోయింది. కనిపెట్టడం విఫలమై వీళ్ళు ఏమైనా పీక్తారనుకుంటే ఏం లేదు. అదే ఒక నౌకర్లు పోయినా మనం మిగులుతాయి. మళ్ళీ రిజిస్టర్ చేయాలంటే ఒక 10 లక్షలు మళ్ళీ లంచాలు తీసుకొని చేస్తారు. వీళ్ళు పెద్ద మనుషులు ఎవరు పుణ్యానికే చేయరు. 20 లక్షలు 50 లక్షలు అలా తీసుకొని చేస్తారు. పెద్ద అమౌంట్ తీసుకుంటారంట. తీసుకొని మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తారు. కాబట్టి ఆ మార్పు అట్లకెళ్ళి జరగాలంటే ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఏకకాలంలో మొత్తం ఇవ్వాలి. తద్వారా వాళ్ళ పిఆర్సీ డిఏలు కూడా ఇవ్వాలి. ఈరోజు ప్రభుత్వ సంపాదన పెరగాలి. ఈరోజు దోపిడీ ఆగితే ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. నేను అనేక సార్లు సలహా ఇచ్చిన ప్రభుత్వానికి డబ్బు ఎట్లా తెచ్చుకోవాలి వాళ్ళకి తెలుసు. కాకపోతే ప్రభుత్వ ఖజానాకు పోకుండా వాళ్ళ ఖజానాకు పోయేటట్టుగా చేసుకుంటారు. ఖచ్చితంగా మనము అనేకమైన ఇంకా కొన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడదాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్నదైతే 14వ తారీఖు రోజు కార్యక్రమం మనం సక్సెస్ఫుల్ చేయాలి. పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున మనం ఫిర్యాదు చేయాలి. రాష్ట్రం అంతా పోలీస్ స్టేషన్ల దిక్కు రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ల దిక్కు అడుగులు పడాలి. ఈరోజు బెడ్ రిడెన్ అయిన వాళ్ళు కూడా స్ట్రెచ్చర్ల మీద పోయి మరీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇక్కడ ఎందుకంటే అది మీ ఊళ్ళోనే ఇచ్చేది కాబట్టి హైదరాబాద్కి వచ్చేది లేదు, మీరు ఎటో పట్టణానికి పోయేది లేదు. అది మీ స్థానికంగా పోలీస్ స్టేషన్లు ఇవ్వాలి. కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోండి, ఇంట్లో కాపీ రాసుకోండి, స్ట్రెచ్చర్ మీదనే పోండి, ప్రతిదీ వీడియో తీయండి, నాకు పంపండి. ఈరోజు ఇది పెద్ద అందరి రిటైర్ అయిన ఉద్యోగులందరినీ చైతన్యవంతులు చేయండి. ఈ 3 రోజులు ఇవాళ 9, 10, 11, 12, 13, 14వ తారీఖు రోజు ఇవ్వాలి. అంటే ఈ 4 రోజులు అందరినీ బాగా ప్రిపేర్ చేయండి. ఎక్కడికి వెళ్ళున్నా మనం కంప్లైంట్ ఇవ్వాలి. పోస్టుల ద్వారా కాదు ఇది. మనం పక్కా పోలీస్ స్టేషన్కి పోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. మన ఇంటి పక్కనో ఇంటి దగ్గరనో మన పక్క టౌన్లలో ఎక్కడనో ఉంటుంది. అంటే గ్రామీణ స్థాయిలలో ఉంటేనేమో మండలాలలో ఉంటుంది. ఇప్పుడు మండలాలు కూడా పెరిగినాయి, పక్కనే ఉన్నాయి కాబట్టి అందరూ సౌలతలే ఉంటుంది. స్ట్రెచ్చర్లలోనైనా పోండి, వీల్ చైర్లలో పోండి చేతగాని వాళ్ళు. అర్థమైందా? ఏ విధంగానైనా మీరు పోయి తీరాలి అక్కడికి. అవసరమైతే అంబులెన్స్ మాట్లాడుకొని పోండి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పక్కా ఇవ్వాలి. మనం పక్కా ఇవ్వాలి. అసలు కథ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇప్పటిదాకా కొంతమంది పాల్గొన్నారు, కొంతమంది పాల్గొని నడిచినాం. కానీ ఇప్పుడు ఒరిజినల్ స్టోరీ, ఒరిజినల్ ఆట ఇప్పుడు మనది మొదలవుతుంది. ఒరిజినల్ ఆట ఇప్పుడు మనం మొదలు పెట్టబోతున్నాం. ఆ ఒరిజినల్ ఆట ఒక 2-3 స్టెప్సే. ఇక లాస్ట్ 2-3 స్టెప్లల్లో స్నూకర్ షాట్ కొడతాం ప్రభుత్వానికి. దిమ్మ తిరిగిపోవాలి బాబాయ్లకు, ఇద్దరికి బిల్లా రంగాలకు అద్దిరిపోవాలి. అర్థమైందా? ఏ సలహాదారుడు ఎవడు సలహాలు ఇచ్చి నేను పెట్టినటువంటి చెక్ బెట్లకెళ్ళి ఎవడు ఎట్లా తప్పిస్తాడో కూడా చూడాలి. వాళ్ళ చుట్టూ అంత గిరిగీసి పెట్టినాము. వానికి ఎవడు ఏ సలహాదారులు ఉన్నా ఇంట్లోకెళ్ళి వాడు పట్టలేండి. మనం నెక్స్ట్ స్టెప్ ఏమయ్యబోతున్నాం అనేది అది 14వ తారీఖు రోజు నేను రివీల్ చేస్తా. ఆ నెక్స్ట్ స్టెప్కు చెక్మేట్ పడుతుంది. అదేందా మన రాజుతోని కాదు, బటన్తోనే కొట్టి పడేస్తాం వాళ్ళు. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు మేము మోసం చేస్తాం, దగా చేస్తాం, మమ్మల్ని మీరు ఎంత లేట్ చేస్తాం మీ ఈపులు అంత చింతపండు అవుతాయి. మామూలు కాదు. మీ దొంగ బతుకు అన్ని ఫ్యూచర్లో మొత్తం టోటల్గా బజార్లో పెట్టి మీకు రూపాయి విలువ లేకుండా చేసేది. మీరు చస్తే ఏడిసేటోళ్ళు కూడా చేసేది. మీరు చస్తే రేపు ఏడిసేటోళ్ళు కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నేను 93 మందిని ఒక 1000 సార్లకు గుర్తు చేసి ఉంటే ఇప్పటికీ. మేము నన్ను కుక్కలు కూడా గుర్తు చేయి. మీ సత్యం మీ సాగు కూడా ఎవరు రారు. రేపటి దినాన ఈరోజు బండి సంజయ్ గారి పరిస్థితి చూసింది కదా. ఎన్ని పైసలు ఉన్నా పదవి ఉన్నా ఈరోజు పరువు పోయింది. అంతే. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. మీరు కూడా ఒక పెద్ద వెధవాళ్ళ లెక్క మిగిలిపోతారు. యూనియన్ లీడర్లు, ఇప్పుడున్న మంత్రులు, వాళ్ళ కింద ఉన్న తాబేదారులు, ఆఫీసర్లు, వీళ్ళంతా దొంగల లెక్కలే మిగిలిపోతారు సొసైటీలో. పలానా సంవత్సరాలు వీళ్ళు దొంగలు ఉండే, ఈ దొంగ పాలన వీళ్ళు ఇట్లా చేసిండ్రు, ఇంకో ఇట్లా దోచిపెట్టిండ్రు, వీళ్ళ పాలనకి ఇన్ని కోట్ల అప్పయింది, తెలంగాణ ఇట్లా నాశనం చేసిందని
పుంకాలుగా వచ్చే రోజుల్లో పిల్లలు మీ గురించి అసహించుకుంటా కథలుగా మీ గురించి చెప్పుకుంటారు. ఆ కథలు చెప్పుకునే తట్టుగా మేము ఆల్రెడీ తయారైపోయింది. పుస్తకాలు అందరూ కూడా మైండ్లో లెక్కించుకుంటుర్రు. మీ గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటారు. చాలా దరిద్రంగా ఈరోజు మీ పేర్లు ఉన్నాయి. మీ కాదు, ఈరోజు మీ పేర్లు అడ్డం పెట్టుకుని మీ భార్యలు 15% 70% వసూలు చేసేవాళ్ళు కూడా ఉన్నాయి. ఒకటి గ్యారంటీ ఇస్తా, ఎప్పుడన్నా నేను చట్టసభలో ఎప్పుడన్నా పోయే అవకాశం భగవంతుడు ఇస్తే వీళ్ళందరికీ మామూలుగా ఉండదు. ఇవాళ రిటైర్డ్ అయిన వాళ్ళని కానీ, నిరుద్యోగులను కానీ, హౌస్ సోర్సింగ్ వాళ్ళని కానీ, ఆశా వర్కర్లను కానీ ఎంత ఏడిపిస్తుండ్రో దానికి డబల్ వీళ్ళు అనుభవిస్తారు. డబల్ వీళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. వీళ్ళు తిన్న ప్రతి సొమ్ము మనం గక్కిస్తాం. ఎట్లా తిన్నారు, ఎట్లా కమిషన్లు తీసుకుంటారు అన్నీ కూడా బజార్లో పెడతాం. దయాదాక్షిణ్యం అనేది లేకుండా ఈరోజు 93 మంది ఇండ్లల్లో చితి కాలితే ఇద్దరు దీపాలు పెడితే వాళ్ళ ఫోటోల కాడ ఈరోజు మానవత్వం లేకుండా మీరు వ్యవహరిస్తుండ్రు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యనికి మీరు బేరసారాలు ఆడుతుండ్రు. కాబట్టి మీ గురించి కూడా మేము సీరియస్గానే ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా 14th మాత్రం చాలా సీరియస్ తీసుకోండి. ఫోన్లలో మాట్లాడుకోండి, అందరూ ఎట్లా చేయాలి ఏందని. మీరు ఏమైనా కంప్లైంట్ తొందరగా తయారు చేసుకోండి, అది కూడా నాకు పంపండి. అందులో కూడా ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం చేసుకుందాం. ఇప్పటివరకు మనం అందరం కలిసి కొట్లాడినాం. ఇప్పటివరకు కలిసి రాని వారు కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దీని ఒక పెద్ద సంగ్రామంగా జరగాలి. ఈ రాష్ట్రం అంతా ఒక పెద్ద చర్చ జరగాలి. ఇవాళ మన గురించి ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, వార్త పేపర్ కానీ, సాక్షి పేపర్లు ఏ పేపర్ రాకుండా మన ఉద్యమం ఇక్కడ దాకా గుంజుకొచ్చాం. ఏ పేపర్లు, ఏ పత్రికలు, ఏ టీవీలలో చర్చలు లేకుండా ఇలా ఉద్యమాన్ని ఇంత దూరం మనం గుంజుకరాగలిగినాం. ఇది మామూలు విషయం కాదు. ఇది ఎవరు సపోర్ట్ చేయకుండా లాస్ట్లో తీర్మానం మల్లయ్య ఛానల్లో కూడా ఒకసారి కూడా మన స్టోరీ రాలే, చాలా ఛానళ్ళలో రాలే అన్న. ఇన్ని టీవీలలో రాకుండా ఇక్కడ దాకా మనం ఈరోజు ప్రతి నోట్ల ప్రతి మెదడుల నాలుక లెక్క ఈరోజు ఈ ఉద్యమం కొట్టాడుతుందంటే ఇది మామూలు విషయం కాదు. కాబట్టి ఈరోజు ఇది అయిపోయినాక ఇది 101% మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ మనం సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పత్రికను కూడా వీళ్ళ సెట్ చేయాలంటే మీ అందరి పైసలు మీకు రావాలి, మీకు జర ధైర్యం రావాలి. వచ్చినాక మనం వీళ్ళని కూడా ప్రశ్నించే సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది. వీళ్ళని కూడా మనం వాళ్ళ ఆఫీసులకు మనం అడగాలి. పలానా సమయంలో మేము బాగలేన మా గురించి మేము ఎందుకు రాయలేరా భయ మన బరాబర్ అడగాలి. ఆ పత్రికల దగ్గర పోయి ఖచ్చితంగా నిలదీయాలి. ఎవరిని మనం వదిలేదు లేదు. మనకు ఎవడెవడు అన్యాయం చేయనికి అన్యాయాలతో వాడు పత్రిక కానీ పత్రిక యాజమాన్యం కానీ ఎవరి చేతులు కలిపినా ప్రతి ఒక్కరిని కూడా మనం రౌండ్ చేసుకొని మనం అని పెట్టుకోవాల్సిందే. పగా ప్రతీకారాలు కాదు. సొసైటీలో వాళ్ళు ఏదైతే వాళ్ళ పాత్ర పోషిస్తామన్నారో ఆ పాత్ర పోషించినప్పుడు వాళ్ళకు ఆ సౌలతులు అవసరం లేదు, వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు పత్రికలు బంద్ చేసుకొని ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు లేకుంటే మనమన్న వాళ్ళని బహిష్కరించాలి. ఖచ్చితంగా ఈ దిక్కు మనం ఆలోచిస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. 1200 మంది అమరుల త్యాగాలు సఫలమవుతాయి, వాళ్ళ కళలు సఫలమవుతాయి, వాళ్ళ త్యాగాలు సఫలమవుతాయి. వాళ్ళ త్యాగాలు నిర్వీర్యం కావద్దు, అర్థం లేకుండా వాళ్ళ త్యాగాలు పోవద్దు. ఈరోజు ఆర్టీసీని కాపాడడానికి శంకర్ గౌడ్ గారు అంత పెద్ద త్యాగం చేస్తే 47 డిగ్రీల ఎండ ఉన్న రోజున పెట్రోల్ పోసుకొని తగలెడుతుంటే ఆ మంటల్లో కాలిపోకుండా నా ఆర్టీసీని కాపాడని నినాదాలు ఇచ్చుకుంటే ఆయన ఆహుతైపోతే ఈరోజు ఆయన మర్చిపోయేటట్టుగా చేసిన దుర్మార్గపు. కాబట్టి పత్రికలు కానీ వీళ్ళు కానీ ఒక చర్చ లేదు, దాని మీద ఒక స్టోరీలు లేవేం లేవు. ఎందుకంటే నడిచేది సిండికేట్ ప్రభుత్వం, అందరూ కలిసే దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ మనం మాత్రం కామాలే పెట్టుకుంటూ పోదాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. కులం మేము కాబట్టి ఇటువంటి కరప్షన్లెస్ సొసైటీని మేము చేయాలి. కాబట్టి ఫ్రీ కరప్షన్ సొసైటీ చేయాలి. ఈరోజు దీన్ని మనము మంచి ఒక మాదిరిగా ఈ రాష్ట్రాన్ని మేము తీర్చిదిద్దాలి. మమ్మల్ని చూసి ఇతర రాష్ట్రాలు మా లెక్క నడుచుకునే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఉండాలనే ఆలోచన దుర్మార్గులు లేదుగా వీళ్ళే కమిషన్ ఏజెంట్లు అయిపోయాయి. ఇలా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర ఉన్న అధికారులే ఈరోజు దొంగలకు ఏజెంట్ల లెక్క వాళ్ళే తయారైపోయాయి. ఏం మార్పు దిశగా మాట్లాడతారు? కాబట్టి ఈరోజు మన ప్రయాసం అంటే బక్క జడిసడంటే రిటైర్మెంట్ ఎంప్లాయీసే ఎందుకు పట్టుకున్నా అంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్తోని ఈరోజు వీళ్ళ బతుకులను ప్రస్తుత ఉద్యోగులు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రస్తుత నిరుద్యోగులు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే రేపు ప్రభుత్వ ఉద్యోగులు కాబోయేటోళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రభుత్వంలో ఉద్యోగం చేసేటోళ్ళు కూడా ఈరోజు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ 2 సెక్షన్లు కూడా
టోటల్ సిస్టమ్ అంటే కరప్షన్ అయిపోయే ప్రమాదం ఉన్నది. మన ఎస్ఐ నౌకరికి సంవత్సరం కానోళ్ళు కూడా ఏసీబీకి పట్టుబడుతారు. చిన్న చిన్న ఉద్యోగులు ఆడోళ్ళు లంచాలు తీసుకుంటా పట్టుబడుతారు. ఎందుకు? వీళ్ళని చూసుకుంటా. అంటే ఈ మూల సూత్రాన్ని ప్రభుత్వం కనిపెట్టడంలో విఫలమైపోయింది. కనిపెట్టడం విఫలమై వీళ్ళు ఏమైనా పీక్తారనుకుంటే ఏం లేదు. అదే ఒక రెండు నౌకర్లు పోయినా మనం మిగులుతాయి. మళ్ళీ రిజిస్టర్ చేయాలంటే ఒక 10 లక్షలు మళ్ళీ లంచాలు తీసుకొని చేస్తారు. వీళ్ళు పెద్ద మనుషులు ఎవరు పుణ్యానికే చేయరు. 20 లక్షలు 50 లక్షలు అలా తీసుకొని చేస్తారు. చాలా పెద్ద అమౌంట్ తీసుకుంటారంట. తీసుకొని మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తారు. కాబట్టి ఆ మార్పు అట్లకెళ్ళి జరగాలంటే ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఏకకాలంలో మొత్తం ఇవ్వాలి. తద్వారా వాళ్ళ పిఆర్సీ డిఏలు కూడా ఇవ్వాలి. ఈరోజు ప్రభుత్వ సంపాదన పెరగాలి. ఈరోజు దోపిడీ ఆగితే ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. నేను అనేక సార్లు సలహా ఇచ్చిన ప్రభుత్వానికి డబ్బు ఎట్లా తెచ్చుకోవాలి వాళ్ళకి తెలుసు. కాకపోతే ప్రభుత్వ ఖజానా పోకుండా వాళ్ళ ఖజానాకు పోయేటట్టుగా చేసుకుంటారు. ఖచ్చితంగా మనము అనేకమైన ఇంకా కొన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడదాం. ప్రస్తుతం మన దగ్గర ఉన్నదైతే 14వ తారీఖు రోజు కార్యక్రమం మనం సక్సెస్ఫుల్ చేయాలి. పోలీస్ స్టేషన్లో పెద్ద ఎత్తున మనం ఫిర్యాదు చేయాలి. రాష్ట్రం అంతా పోలీస్ స్టేషన్ల దిక్కు రిటైర్డ్ అయిన వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ల దిక్కు అడుగులు పడాలి. ఈరోజు బెడ్ రిటైన్ అయిన వాళ్ళు కూడా స్ట్రెచ్చర్ల మీద పోయి మరీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇక్కడ ఎందుకంటే అది మీ ఊళ్ళోనే ఇచ్చేది కాబట్టి హైదరాబాద్కి వచ్చేది లేదు, మీరు ఎటో పట్టణానికి పోయేది లేదు. అది మీ స్థానికంగా పోలీస్ స్టేషన్లు ఇవ్వాలి. కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోండి. ఇంట్లో కాపీ రాసుకోండి. స్ట్రెచ్చర్ మీదనే పోండి. ప్రతిదీ వీడియో తీయండి, నాకు పంపండి. ఈరోజు ఇది పెద్ద అందరి రిటైర్డ్ అయిన ఉద్యోగులందరినీ చైతన్యవంతులు చేయండి. ఈ 3 రోజులు ఇవాళ 9, 10, 11, 12, 13, 14వ తారీఖు రోజు ఇవ్వాలి. అంటే ఈ 4 రోజులు అందరినీ బాగా ప్రిపేర్ చేయండి. ఎక్కడికి వెళ్ళున్నా మనం కంప్లైంట్ ఇవ్వాలి. పోస్టుల ద్వారా కాదు ఇది. మనం పక్కా పోలీస్ స్టేషన్కి పోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. మన ఇంటి పక్కనో ఇంటి దగ్గరనో మన పక్క టౌన్లోనో ఎక్కడనో ఉంటుంది. అంటే గ్రామీణ స్థాయిలలో ఉంటేనేమో మండలాలలో ఉంటుంది. ఇప్పుడు మండలాలు కూడా పెరిగినాయి, పక్కనే ఉన్నాయి కాబట్టి అందరూ సౌలతనే ఉంటుంది. స్ట్రెచ్చర్లలోనైనా పోండి, వీల్ చైర్లలో పోండి చేతగాని వాళ్ళు. అర్థమైందా? ఏ విధంగానైనా మీరు పోయి తీరాలి అక్కడికి. అవసరమైతే అంబులెన్స్ మాట్లాడుకొని పోండి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పక్కా ఇవ్వాలి. మనం పక్కా ఇవ్వాలి. అసలు కథ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇప్పటిదాకా కొంతమంది పాల్గొన్నారు, కొంతమంది పాల్గొని నడిచినాం. కానీ ఇప్పుడు ఒరిజినల్ స్టోరీ, ఒరిజినల్ ఆట ఇప్పుడు మనది మొదలవుతుంది. ఒరిజినల్ ఆట ఇప్పుడు మనం మొదలు పెట్టబోతున్నాం. ఆ ఒరిజినల్ ఆట ఒక 2-3 స్టెప్సే. ఇక లాస్ట్ 2-3 స్టెప్లల్లో స్నూకర్ షాట్ కొడతాం ప్రభుత్వానికి. దిమ్మ తిరిగిపోవాలి. బాబాయ్లకు ఇద్దరికి బిల్లా రంగాలకు అద్దరిపోవాలి. అర్థమైందా? ఏ సలహాదారుడు ఎవడు సలహాలు ఇచ్చి నేను పెట్టినటువంటి చెక్ మెట్లకెళ్ళి ఎవడు ఎట్లా తప్పిస్తాడో కూడా చూడాలి. వాళ్ళ చుట్టూ అంత గిరిగీసి పెట్టినాము. వారికి ఎవ్వడు ఏ సలహాదారులు ఉన్నా ఇంట్లోకెళ్ళి వాడు పట్టలేండి. మనం నెక్స్ట్ స్టెప్ ఏమయ్యబోతున్నాం అనేది అది 14వ తారీఖు రోజు నేను రివీల్ చేస్తా. ఆ నెక్స్ట్ స్టెప్కు చెక్మేట్ పడుతుంది. అదేందా మన రాజుతో కాదు, బటన్తోనే కొట్టి పడేస్తాం వాళ్ళు. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నారు మేము మోసం చేస్తాం, దగా చేస్తాం, మమ్మల్ని మీరు ఎంత లేట్ చేస్తాం మీ ఈపులు అంత చింతపండు అవుతాయి. మామూలు కాదు. మీ దొంగలు, మీ దొంగ బతుకు అన్ని ఫ్యూచర్లో మొత్తం టోటల్గా బజార్లో పెట్టి మీకు రూపాయి విలువ లేకుండా చేసేది. మీరు చస్తే ఏడిసేటోళ్ళు కూడా చేసేది. మీరు చస్తే రేపు ఏడిసేటోళ్ళు కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నేను 93 మందిని ఒక 1000 సార్లకు గుర్తు చేసి ఉంటే ఇప్పటికీ. మేము నన్ను కుక్కలు కూడా గుర్తు చేయి. మీ సత్యం మీ సాగు కూడా ఎవరు రారు. రేపటి దినాన ఈరోజు బండి సంజయ్ గారి పరిస్థితి చూసింది కదా. ఎన్ని పైసలు ఉన్నా, పదవి ఉన్నా, ఈరోజు పరువు పోయింది. అంతే. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. మీరు కూడా ఒక పెద్ద వెధవాళ్ళ లెక్క మిగిలిపోతారు. యూనియన్ లీడర్లు, ఇప్పుడున్న మంత్రులు, వాళ్ళ కింద ఉన్న తాబేదారులు, ఆఫీసర్లు, వీళ్ళంతా దొంగల లెక్కలే మిగిలిపోతారు సొసైటీలో. పలానా సంవత్సరాలు వీళ్ళు దొంగలు ఉండే, ఈ దొంగ పాలక వీళ్ళు ఇట్లా చేసిండ్రు, ఇంకో ఇట్లా దోచిపెట్టిండ్రు, వీళ్ళ పాలనకి ఇన్ని కోట్ల అప్పయింది, తెలంగాణ ఇట్లా నాశనం చేసిందని పుంకాలుగా వచ్చే రోజుల్లో పిల్లలు మీ గురించి అసహించుకుంటా కథలుగా మీ గురించి చెప్పుకుంటారు. ఆ కథలు చెప్పుకునే తట్టుగా మేము ఆల్రెడీ తయారైపోయింది. పుస్తకాలు అందరూ కూడా మైండ్లో ఎక్కించుకుంటుర్రు. మీ గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటారు. చాలా దరిద్రంగా ఈరోజు మీ పేర్లు ఉన్నాయి. మీ కాదు, ఈరోజు మీ పేర్లు అడ్డం పెట్టుకుని మీ భార్యలు 15%, 70% వసూలు చేసేవాళ్ళు కూడా ఉన్నాయి. ఒకటి గ్యారంటీ ఇస్తా, ఎప్పుడన్నా నేను చట్టసభలో ఎప్పుడన్నా పోయే అవకాశం భగవంతుడు ఇస్తే వీళ్ళందరికీ మామూలుగా ఉండదు. ఇవాళ
రిటైర్డ్ అయిన వాళ్ళని కానీ, నిరుద్యోగులను కానీ, అవుట్ సోర్సింగ్ వాళ్ళని కానీ, ఆశా వర్కర్లను కానీ ఎంత ఏడిపిస్తుండ్రో దానికి డబల్ వీళ్ళు అనుభవిస్తారు. డబల్ వీళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. వీళ్ళు తిన్న ప్రతి సొమ్ము మనం అక్కిస్తాం. ఎట్లా తిన్నారు, ఎట్లా కమిషన్లు తీసుకుంటారు అన్నీ కూడా బజార్లో పెడతాం. దయా దాక్షిణ్యం అనేది లేకుండా ఈరోజు 93 మంది ఇండ్లల్లో చితి కాలితే ఇద్దరు దీపాలు పెడితే వాళ్ళ ఫోటోల కాడ ఈరోజు మానవత్వం లేకుండా మీరు వ్యవహరిస్తుండ్రు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యనికి మీరు బేరసారాలు ఆడుతుండ్రు. కాబట్టి మీ గురించి కూడా మేము సీరియస్గానే ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా 14th మాత్రం చాలా సీరియస్ తీసుకోండి. ఫోన్లలో మాట్లాడుకోండి అందరూ ఎట్లా చేయాలి ఏందని. మీరు ఏమైనా కంప్లైంట్ తొందరగా తయారు చేసుకోండి, అది కూడా నాకు పంపండి. అందులో కూడా ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం చేసుకుందాం. ఇప్పటివరకు మనం అందరం కలిసి కొట్లాడినాం. ఇప్పటివరకు కలిసి రాని వారు కూడా కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి దీని ఒక పెద్ద సంగ్రామంగా జరగాలి. ఈ రాష్ట్రం అంతా ఒక పెద్ద చర్చ జరగాలి. ఇవాళ మన గురించి ఈనాడు పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, వార్త పేపర్ కానీ, సాక్షి పేపర్లు ఏ పేపర్ రాకుండా మన ఉద్యమం ఇక్కడ దాకా గుంజుకొచ్చినాం. ఏ పేపర్లు, ఏ పత్రికలు, ఏ టీవీలలో చర్చలు లేకుండా ఇలా ఉద్యమాన్ని ఇంత దూరం మనం గుంజుకరాగలిగినాం. ఇది మామూలు విషయం కాదు. ఇది ఎవరు సపోర్ట్ చేయకుండా లాస్ట్లో తీర్మానం మళ్ళీ ఛానల్లో కూడా ఒకసారి కూడా మన స్టోరీ రాలే. చాలా ఛానళ్ళలో రాలే అన్న. ఇన్ని టీవీలలో రాకున్నా ఇక్కడ దాకా మనం ఈరోజు ప్రతి నోట్ల ప్రతి మెదడుల నాలుక లెక్క ఈరోజు ఈ ఉద్యమం కొట్లాడుతుందంటే ఇది మామూలు విషయం కాదు. కాబట్టి ఈరోజు ఇది అయిపోయినాక ఇది 101% మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరినీ మనం సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పత్రికను కూడా వీళ్ళ సెట్ చేయాలి. వీళ్ళ సెట్ చేయాలంటే మీ అందరి పైసలు మీకు రావాలి, మీకు జర ధైర్యం రావాలి. వచ్చినాక మనం వీళ్ళని కూడా ప్రశ్నించే సమయం ఖచ్చితంగా ఆసన్నమైంది. వీళ్ళని కూడా మనం వాళ్ళ ఆఫీసులకు మనం అడగాలి. పలానా సమయంలో మేము బాగలేనప్పుడు మా గురించి మేము ఎందుకు రాయలేరా భయ మనం బరాబర్ అడగాలి. ఆ పత్రికల దగ్గర పోయి ఖచ్చితంగా నిలదీయాలి. ఎవరిని మనం వదిలేదు లేదు. మనకు ఎవడెవడు అన్యాయం చేయడానికి అన్యాయాలతో వాడు పత్రిక కానీ పత్రిక యాజమాన్యం కానీ ఎవరి చేతులు కలిపినా ప్రతి ఒక్కరిని కూడా మనం రౌండ్ చేసుకొని మనం అని పెట్టుకోవాల్సిందే. పగా ప్రతీకారాలు కాదు. సొసైటీలో వాళ్ళు ఏదైతే వాళ్ళ పాత్ర పోషిస్తామన్నారో ఆ పాత్ర పోషించినప్పుడు వాళ్ళకు ఆ సౌలతులు అవసరం లేదు. వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు పత్రికలు బంద్ చేసుకొని ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు లేకుంటే మనమన్న వాళ్ళని బహిష్కరించాలి. కష్టంగా ఈ దిక్కు మనం ఆలోచిస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. 1200 మంది అమరుల త్యాగాలు సఫలమవుతాయి. వాళ్ళ కళలు సఫలమవుతాయి. వాళ్ళ త్యాగాలు సఫలమవుతాయి. వాళ్ళ త్యాగాలు నిర్వీర్యం కావద్దు. అర్థం లేకుండా వాళ్ళ త్యాగాలు పోవద్దు. ఈరోజు ఆర్టీసీని కాపాడడానికి శంకర్ గౌడ్ గారు అంత పెద్ద త్యాగం చేస్తే 47 డిగ్రీల ఎండ ఉన్న రోజున పెట్రోల్ పోసుకొని తగలెడుతుంటే ఆ మంటల్లో కాలిపోకుండా నా ఆర్టీసీని కాపాడని నినాదాలు ఇచ్చుకుంటే ఆయన ఆహుతైపోతే ఈరోజు ఆయన మర్చిపోయేటట్టుగా చేసిన దుర్మార్గపు. కాబట్టి పత్రికలు కానీ వీళ్ళు కానీ ఒక చర్చ లేదు. దాని మీద ఒక స్టోరీలు లేవేం లేవు. ఎందుకంటే నడిచేది సిండికేట్ ప్రభుత్వం. అందరు కలిసే దానికి ఫుల్ స్టాప్ పెట్టారు. కానీ మనం మాత్రం కామాలే పెట్టుకుంటూ పోదాం. జై తెలంగాణ అమరవీరులకు జోహార్.